ఉల్లిపాయ కోస్తే ఎందుకు కన్నీళ్ళొస్తాయి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? మనము ఉల్లిపాయ కోస్తే కొద్దిసేపట్లోనే మన కళ్ళలో నీళ్లు రావడం మొదలవుతుంది. కళ్ళు మండుతాయి, కన్నీళ్లు కారుతాయి. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఉల్లిపాయ నిజంగా మనల్ని ఏడిపిస్తుందా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏమిటో తెలుసుకుందాం. ఉల్లిపాయ లోపల చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఈ కణాల లోపల కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఉంటాయి. మనము ఉల్లిపాయను కత్తితో కోసినప్పుడు ఆ కణాలు పగిలిపోతాయి. అప్పుడు ఆ రసాయనాలు ఒకదానితో ఒకటి కలిసి ఒక ప్రత్యేకమైన గ్యాస్ తయారు చేస్తాయి. ఆ గ్యాస్ పేరు పెద్దగా ఉంటుంది. కానీ సింపుల్గా చెప్పాలంటే అది కళ్ళను మండించే గ్యాస్. మనము ఉల్లిపాయ కోస్తున్నప్పుడు ఆ గ్యాస్ గాలిలోకి వచ్చి మన కళ్ళ దగ్గరకు చేరుతుంది. మన కళ్ళు చాలా సున్నితమైనవి. కాబట్టి ఆ గ్యాస్ కళ్ళలోకి వచ్చినప్పుడు మన కళ్ళకు మంట మొదలవుతుంది. అప్పుడు మన మెదడు వెంటనే మన కళ్ళను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే కళ్ళలో నుంచి కన్నీళ్లు ఎక్కువగా రావడం మొదలవుతుంది. ఈ కన్నీళ్లు ఆ గ్యాస్ను బయటకు తోసేస్తాయి మరియు మన కళ్ళను రక్షిస్తాయి. అందుకే ఉల్లిపాయ కోస్తే మనకు కన్నీళ్లు వస్తాయి. కానీ ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. ఉల్లిపాయను కోయడానికి ముందు కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కోస్తే లేదా నీళ్ళ దగ్గర కోస్తే ఆ గ్యాస్ తక్కువగా వస్తుంది. అప్పుడు మన కళ్ళకు అంతగా మంట ఉండదు. అందుకే ఇక నుంచి ఎవరైనా ఉల్లిపాయ కోస్తూ ఏడుస్తుంటే వాళ్ళు బాధపడడం వల్ల కాదు, అది సైన్స్ వల్ల. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ విత్ సుమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.